ఎన్ఐటి వరంగల్లో స్టూడెంట్స్ పిలిస్తే చిన్న ఫెస్ట్కి వచ్చాను. యాక్చువల్లీ ప్రెస్ మీట్ ప్లాన్ చేయలేదు, కానీ అక్కడ కొంతమంది మీడియా మిత్రులు కనిపించి వై నాట్ పక్కనే క్లబ్ ఉంది రమ్మంటే వచ్చాను. క్లబ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అనుకోకుండా మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. చెప్పిన వెంటనే అంటే అనుకోగానే త్వరగా వచ్చి మొత్తం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. వరంగల్ చాలా వేడిగా ఉంది, జాగ్రత్తగా రీహైడ్రేట్ అవ్వండి. ఇకపోతే April 19th లవ్ మౌలి అని నేను ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేశాను. ఆల్మోస్ట్ 2021లో స్టార్ట్ అయ్యి చాలా ఒడిదొడుకుల తర్వాత ఫైనల్గా వీఆర్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్స్. మొత్తం సినిమా మేఘాలయలో షూట్ చేసాం. ఒక మంచి పాయింట్ ఇది. అంటే మనుషుల మధ్యలో డిఫరెన్సెస్ ఆర్ గొడవలు ఎప్పుడు వస్తాయంటే నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, లేదా నా గురించి నువ్వు మారాలి అనుకున్నప్పుడే ఇద్దరు మనుషుల మధ్యలో ఏ బంధమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ పాయింట్ని పట్టుకొని మా డైరెక్టర్ అభినీంద్ర, ఆయన బేసికల్గా కెమెరామ్యాన్ అండ్ రైటరు. ఆయన ఇంత మునుపు ఆర్ఆర్ఆర్ అండ్ బాహుబలికి కూడా విజేంద్ర ప్రసాద్ గారి టీంలో పనిచేసిన ఆయన రైటర్గా. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా. సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతున్న సినిమా అని నాకు తెలుసు ఆల్రెడీ, అనుకోవడం కాదు, ఐ హోప్. చాలా మంచి పాయింట్ ఇది. సో ట్రూ లవ్ అంటే ప్రేమ అనేది లేదు ప్రపంచంలోని, మనుషులకు దూరంగా బ్రతుకుతున్న వ్యక్తికి, ఒక వయసులో ఉన్న మనిషికి నిజంగా ప్రేమ దొరికితే ఒక మ్యాజిక్ వల్ల ఏం జరుగుతుంది, అతనికి అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎలా మారుతాడు అనే అంశం మీద తీసిన కథ ఇది. సో గోవింద్ వసంత గారు చేశారు మ్యూజిక్. అండ్ కొత్త అమ్మాయి ఫెమినా మిస్ గ్రాండ్ 2016 అమ్మాయి గెలుచుకుంది, పంకురి అని. సో తనని పెట్టి తీసాము సినిమా. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ April 19th థియేటర్లోకి రావాలన్న సన్నాహం చేస్తున్నాం. సో దానికి భాగంగానే ఈరోజు వరంగల్తో మొదలుపెట్టాను. యాక్చువల్లీ ఇంత మునుపు 2006-07లోనో ఒకసారి మొదటి సినిమా అనే సినిమాకి ఒక పాట మొత్తం ఇక్కడ 1000 పిల్లర్స్ టెంపుల్లో చేసాం. దాని తర్వాత ఎన్ఐటీకి వచ్చాను 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక ప్రెస్ ఆయన కూడా, మీ పేరు సార్? నయీం గారిని 10 years క్రితం కలిశాను. ఆయన మారలేదు, నేను మారలేదు. సో ఈ లవ్ మౌలి అనే మంచి కథను మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.